ఏ బాను పిలుస్తాను చూడరా. పిలుస్తాను. ఇట్లా ఫోటో తీసుకుంటాను. ಸರ್ ಸ್ವಲ್ಪ ಸರ್ ಇಲ್ಲಿ ನೋಡಿ ಸರ್ ನೀವು ಅಲ್ಲಿ ಕೂಡ ಇಲ್ಲಿ ನೋಡಿ ಸರ್ ಸರ್ ಸ್ವಲ್ಪ ಎಲ್ಲ ನೋಡು ಸುಂದರ್ రాదు బ్యాక్ రాదు ఓకేరా అర్థం చేస్తావునా అందరికీ నమస్కారము. ఏమి ఈరోజు మన పొలంనేరు డాక్టర్ మురుగన్ను, ఇంకా పొలంనేరు కాపల్లి రవీంద్ర రెడ్డి ಮತ್ತು నాయుడు సోమశేఖర్ నాయుడు బాబన్న వీళ్ళు మార్గంలో వచ్చి పద్దు ఎన్నో ఒడ్డపల్లి మార్కెట్ టమాటా మార్కెట్లో మమ్మల్ని గుర్తించి మాకు ఒక సన్మానం చేయడానికి వాళ్ళు మా మార్కెట్ తరఫున వాళ్ళకి అభినందనలు చెప్తారు. ఏమంటే ఈరోజు మన కాపల్లి రవీంద్రారెడ్డి వాళ్ళు సుమారు 20 ఏళ్ళప్పుడు వచ్చి ఈతావా దేవస్థానానికి తరకారి పంపించాలంటే మేము కొంచెం ఇచ్చేసి ఇక మొత్తం రోజు ఫోన్ చేసి రవీంద్రెడ్డి రాండా పంపిస్తాము, రేటు జాస్తి ఉందా 700-1000 రూపాయలు ఉందా అంటే ఆ రోజు రోడ్ చేసి పంపించింది. అప్పుడు రోడ్లో ఉండే మార్కెట్ మానల కింద. ఈరోజు మన భారతదేశంలోనే ಯಾವ స్టేట్కి పైన ఒడ్డపల్లి టమాటో మార్కెట్ అని పేరు వచ్చింది. ఆ దేవుని ఆశీర్వాదంతో ఇప్పుడు రవీందర్ రెడ్డి వచ్చి ఇంత పబ్లిక్ చేసి ఇంత మేము ఫస్ట్ మార్కెట్కి ఇచ్చింది మేమే. తిరుమల దేవస్థానానికి వచ్చి ఫస్ట్ మా మార్కెట్ నుంచే ఈ 25-30 మార్కెట్లుగా మేము ఇస్తామని చెప్తారు. అంత ప్రబలమైన అంత ఒక దేవుని ఆశీర్వాదంతో ఇంత ప్రచారం అయ్యి ఇంత లక్షాంతి భక్తాలతో ఈ పద్దు మార్కెట్లకి తరకారీ ఇంకా పోతా ఉంటే లక్షాంతి భక్తాలు తింటే దానికన్నా మాకు సంతోషం అదిలే. మంచి ఒక బ్రహ్మోత్సవాలు కానీ వైకుంఠ ఏకాదశి కానీ మీరు అనేక కార్యక్రమాలు మన మార్కెట్లు ఇంకా తరకారీ పోతా ఉంది. ఆయన గురించి ఇప్పుడు ఎంతో జనము భక్తాదులు కానీ జనము ఆయనకు ఒక జనాలు వాళ్ళ ఆయన తెలుసుకుంటారంటే రవీంద్ర రెడ్డిని. అదే రీతి ఇప్పుడు ఇంకోటి ఏం చేస్తానంటే మన డాక్టర్ మురుగన్న వాళ్ళు కూడా సహా ఎంత దీనిగా చెప్తానంటే మంచి వ్యక్తి, మంచి బాగా రైతులకు కానీ పేదవాళ్ళకి కానీ హాస్పిటల్ కానీ చదువే చిన్నోళ్ళకి కానీ దేవస్థానాలకు కానీ మంచి పని చేస్తానని నాకు వచ్చి చెప్పినాడు మురుగన్. అన్నాక పోయితే ఆడ ప్రోగ్రామ్ చూస్తే తెలిసింది ఆపోతుంది ఆ రోజు మురుగన్ అంటే ఏమి వాళ్ళకి ఆడ దేవుడు అయినట్టు.
వాళ్ళందరూ పబ్లిక్కి ఒక దేవుడు ఎలా చెప్పు, ప్రాబ్లం అనేది వచ్చి ఆప్తిగా అనుకునే వాళ్ళు ఒక దేవుళ్ళు. అట్లా ప్రతి పేదవాళ్ళు కానీ, వ్యాపారస్తులు కానీ, ఒక రైతులు కానీ, ఒక ఎడ్యుకేషన్ కానీ, దేవస్థానాలు కానీ చూస్తేనే ఖుషి వచ్చే జనాలంతా చూసి నేను అడిగితే అంటే మాకు బాగా అంతా దేనికి అవదానికన్నా మాకు సాయం చేస్తున్నాడు, బాగున్నాడు అని నేను కూడా చూస్తే నేను కూడా ఆ రోజు చెప్తే, సార్ ఇట్లా మీరు ఇంత మాత్రం చేసి ఇంత పబ్లిక్ వచ్చి మీరు ఇది చేస్తానంటే ఎవరికి చేయాలనిపించలేదు. మనసు ఎత్తికి ఎత్తుకొని ఇంట్లో పెట్టుకుంటారు, కానీ ఇట్లా చేసేట్లా సాధారణమైన సమాజసేవకులు మన మురుగన్ నిజంగా చెప్తారను. హ్యాండ్సప్ సార్, మీరు చేస్తానే ఒక సర్వీసు పబ్లిక్ చాలా మీకు వాళ్ళ ఆశీర్వాదంతో ఇంకా కొంచెం పెరిగి ఇంకా బాగుండి ముందు దినాల్లో ఇంకొక ఎదుగా ఎదగాలని మీరు అందరూ ఆశీర్వాదం ఉంటుంది. మీరు ఒక వచ్చి ఈ రోజు నన్ను ఉత్పల్ టమాటో మార్కెట్కి ఫస్ట్ అధ్యక్షుడు అయితే ఇది రెండోసారి కూడా నన్ను ఇనామినేషన్లో అధ్యక్షుడు చేసినారు. ఏమంటే నేను రైతులుగా ఉండేది, రైతులు సాయం చేసేది, రైతులకు ಯಾವುದೇ ప్రాబ్లం కాకుండా, ಯಾವುದೇ ఇది కాకుండా అందరూ బాగుండాలా, అందరూ ఆరోగ్యంగా ఉండాలా, మంచి పనులు కావాలి మార్కెట్లో అని చెప్పి ఇప్పుడు నేను చేసినాను. ముందు ఇంకా చేసుకున్నాను అంటే అందుకే రెండోసారి నాకు ఇప్పుడు ఈ పదవి ఇచ్చినారు, జవాబుదారి ఇచ్చినారు. నేను రైతుల ಬಗ್ಗೆ నిలుచుకున్నాడు, రైతులు నాకు ముఖ్యము, మాకు రైతులే దేవుళ్ళు. దాని నుంచి మేము చెప్తానది ఇప్పుడు మమ్మల్ని గుర్తించి వచ్చి మాకు ఒక సన్మానం చేయడానికి మీకు థ్యాంక్స్ చెప్తాను. మీకు అంతే సార్, మీరు ఇంత ఇప్పుడు మార్కెట్ ఇంప్రూవ్మెంట్ అయ్యి మీ పేరు 3-4 స్టేట్లో మంచి పేరు అయింది రవీంద్ర రెడ్డికి. ఇప్పుడు మంచి సర్వీస్ చేస్తున్నారు, ఆ సర్వీస్ ఇదే చేయాలని చెప్పేసి వాళ్ళ చేతిలో మన సోమన నాయుడు వాళ్ళు కానీ, బాబన్ కానీ జొత్లోనే ఉంటారు. వాళ్ళంతా కిషోర్ స్వామి కానీ, మేము ఇంకా రవి కానీ అందరూ జొత్లో ఉండి మంచి సపోర్ట్ చేస్తాం. మాకంతా ఆ దేవునికి ఎప్పుడు మేము సర్కారీ పంపిస్తున్నాం, అప్పటి ఇంకా మాకు మంచి ఒక సర్వీస్ అయింది, మంచి దేవుడు ఆశీర్వాదం, ఇంకా మార్కెట్ ఇంప్రూవ్మెంట్ అయింది, బాగుంది. దాని నుంచి మేము ఈ ఒక దీనికి ఆ దేవుని కృపకి మేము అందరూ ఉంటామని చెప్పి మీరందరూ వచ్చిన దాన్ని ఇంకా మాకు చాలా సంతోషము. నమస్కారం. అందరికీ నమస్కారం. మన ఒడ్డుపల్లి మార్కెట్ రెండోసారి మన సత్యన్న చైర్మన్గా తీసుకునే దానికి మాకు చాలా సంతోషంగా ఉంది. ఆయన మనకి డాక్టరేట్ ఇచ్చినప్పుడు వచ్చినాడు, సన్మానం చేసినాడు, చాలా గొప్పగా చేసినాడు. మాకు చాలా ఆనందం అయిపోయింది. కానీ అన్న మార్కెట్ చైర్మన్ తెలుసు, కానీ యాడన్న కానీ తెలీదు. నిన్న మన కపల్ రెడ్డి అన్న వచ్చి అన్నకి మళ్ళీ రెండోసారి ఇది ఇచ్చినారంటే మేము కోలార్ అనుకున్నాము. కానీ అన్న ఒడ్డుపల్లి అంటే ఒడ్డుపల్లి మనం ప్రపంచంలోనే నెంబర్ 1 స్థానంలో ఉండదు మన ఇండియాలోనే. టమాటా మార్కెట్ అంటే మన ఒడ్డుపల్లి మళ్ళీ ఏడన్నా కానీ మన ప్రపంచంలోనే ఇదే ఫస్ట్. కానీ అలాంటి దాంట్లో అన్న రెండోసారి చైర్మన్గా రావడము మాకు చాలా సంతోషంగా ఉంది. ఆయన ఇట్లే చాలా మంచి పనులు కూడా చేస్తున్నారు, చాలా మంచి కార్యాలు చేస్తున్నారు. మాకు కూడా దాన్ని చూసి మాకు కూడా ఆనందం అవుతుంది. ఆనందం అన్న కూరగాయలు తిరుమలకంతా పంపిస్తారని చూస్తే మాకు కూడా ఆనందం అవుతుంది. మేము కూడా చాలాసార్లు రెడ్డి అని ఒకేసారి అవకాశం ఇచ్చినారు. మళ్ళా దాదాపు అడుగుతూ ఉంటే చెప్తానున్నా ఈరోజు రేపు అనేసి అన్ని కొనేసి సంవత్సరం అయిపోయింది మేము ఇచ్చి. మాకు కూడా తిరుమల కూరగాయలు పంపించాలంటే చాలా సంతోషము. మేము మన సత్యన్న రెండోసారి చైర్మన్ రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఆ గంగమ్మ ఆశీర్వాదంలో ఆయన ఇంకా మంచి పోస్ట్ వచ్చి మంచి సేవలు చేస్తున్నారు, మంచి పోస్ట్ వచ్చి నువ్వు బాగుండాలంటే ఆ గంగమ్మ దగ్గర ఎదుర్కొంటున్నాను. ఈరోజు చాలా సంతోషం మాకు. ఎందుకంటే ఒక కర్ణాటకలో మన ఇండియాలోనే టమాటా మార్కెట్లో ఫస్ట్ మార్కెట్ ఒడ్డుపల్లి మార్కెట్ ఎక్కడ ఉండదు, ఇండియాలోనే ఉండదు. ఇండియాలోనే వీళ్ళ మార్కెట్లో ఉండే ఎక్కడ ఉండదు. అంత పేరు తెచ్చినటువంటి సత్యన్న గురించి చెప్తే చాలా చెప్పచ్చు. ఒక నిమిషంలోనే నేను ముగిచేస్తాను. ఎందుకంటే చెప్పడం చాలా మీ మీడియా మిత్రులు ఎంతో మాకు ఈ న్యూస్ వల్ల మేమంతా డెవలప్మెంట్ అయ్యేదానికి కానీ, మేము కూరగాయలు పంపించేదానికి కానీ, మమ్మల్ని పబ్లిసిటీ చేసేదానికి మీరే మాకు మూలకారులు. మీకు అందరికీ కదా ధన్యవాదాలు. సత్యన్న దాదాపు నేను ఒక 15 ఏళ్ళు మాకు అనుభవం ఇంట్లో పొలంనేరు మార్కెట్ నుంచి ఒడ్డుపల్లి మార్కెట్ నుంచి మేము స్టార్ట్ చేసాము. వీళ్ళ వల్ల మేము ప్రపంచమంతా వెళ్ళిపోయాము. దాదాపు 20 మార్కెట్కి వెళ్ళిపోయాము కూరగాయలు తిరుమలకు పంపించే దాంట్లో. వీళ్ళు నేను ఎప్పుడు కుటుంబ సభ్యులు, మా సొంత కుటుంబ సభ్యులని చెప్తూ ఉంటాను ఎక్కడ పోయినా నేను. ఎందుకంటే వీళ్ళ మూలకన్నానే నేను దేశమంతా పోయాను. మాకు సత్యన్న ఎక్కడన్నా ఈ కర్ణాటకలో ఏడన్నా ఉండి మాకు పరిచయాలు చేయించే దాంట్లో ముందుంటాడు, సర్వీస్ చేసే దాంట్లో కూడా మాకు చాలా ఇదిగా ఉంటాడు. మా కుటుంబ సభ్యుడు ఇప్పుడైనా ఈయన మార్కెట్ చైర్మన్ అయిన దానికి మాకు ఆనందానికి ఈరోజు మేమందరూ వచ్చి సన్మానం చేయడము మాకు అదృష్టము. అదేవిధంగా నిన్నే చెప్పాను మురగన్నకి, అన్న నువ్వు పొలంలో ఎన్నో సర్వీసులు చేస్తూ ఉంటావు,
ఈ ఒడిపల్లి మార్కెట్ చైర్మన్గా ఒకసారి మనం కలుసుకొని వద్దామన్నా అంటే ఆయన ఒక సెకండ్లో నాన్న వెళ్దాం అన్నారు. ఆయన గురించి చెప్పడము ఈ సత్యన్న గురించి చెప్పడము రెండు ఒకటే. ఆయన చేసే పని ఇప్పుడు చూసే పొలంనేరులో మన చిత్తూరు జిల్లానే ఉలికి పడతా ఉంది. పేదవాళ్ళకి అన్నం పెట్టడం కానీ, గుళ్ళు గోపురాలకి డబ్బులు ఇవ్వడం కానీ, ఆయన ముందర మనసు మూతి వాడ్చుకుంటే ఆయన తట్టుకోలేకుండా పోతున్నాడు. ఇప్పుడు అన్న నాకు కొద్ది ఆరోగ్యం సమస్యగా ఉంది, నాకు ఒక 70,000 లక్ష రూపాయల ఖర్చు వస్తుంది ఎలా అన్నా అంటే ఆయన మనకన్నా ముందు ఏడ్చేస్తారు. వెంటనే హాస్పిటల్ చేసి వాళ్ళకి ఏం కావాలో ఆ సదుపాయాలంతా కల్పించి, అదిగాక ఈ ఎడ్యుకేషన్ వాళ్ళు అన్నా మేము చదువుకోలేని పరిస్థితుల్లో ఉన్నాము ఎలానా అంటే ఆయన మనసు అక్కడ అయిపోతుంది. వెంటనే వాళ్ళకి ఇలాంటి వ్యక్తి మన పనుల్లో పుట్టడము నిజంగానే గ్రేట్. ఇలాంటి వాళ్ళు కానీ ఈ సత్యం లాంటి వాళ్ళు దేవుడు పుట్టించుకొని వదిలేసినాడు. వీళ్ళకి అందరికీ ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు, ఆ గంగమ్మ ఆశీస్సులు నిండుగా ఉండి వీళ్ళు ఇంకా మంచి సర్వీసులు చేసి వీళ్ళు ఇంకా బాగుండాలని ఆ వెంకటేశ్వర స్వామి